ఆయన రథం దగ్గరికి వెళ్ళేసరికి శ్రీకృష్ణుడు ఎంతో ఆసక్తిగా ఆయన దగ్గరకు వచ్చి, మీరు చాలాసేపు ధ్యానంలో ఉండిపోయారే, మీకు ఏవో ఆశ్చర్యకరమైనటువంటి అనుభూతులు నీళ్లలో కల్పించాయే అనుకుంటున్నాం మేమంతా అన్నాడు. ఈ మాటలు వినేసరికి అక్రూరుడికి కొంచెం కళ్ళు తెరుచుకున్నాయి. అయినా బయటపడటం ఇష్టం లేక నువ్వు అనే సంబోధనను మీరుగా మార్చి మర్యాద మార్చేశాడు. మీరు అనేశాడు. మీరు లేని ఆశ్చర్యం ముల్లోకాల్లోనూ ఏముంటుందండి? అక్కడ ఏ ఆశ్చర్యం చూశానో ఆ ఆశ్చర్యమే ఇక్కడ నాకు కనిపిస్తుంది. నా మనసు పొంగిపోతుంది. ఇంతకు మించిన ఏ ఆశ్చర్యాన్ని కూడా నేను కోరుకోవడం లేదు. శ్రీకృష్ణ, ఇక బయలుదేరుదాం. సూర్యుడు అస్తమించే లోపలే కంస రాజధానిని చేరుకోవటం మంచిది అన్నాడు. శ్రీకృష్ణ బలరాములు చిరునవ్వులు నవ్వుకుంటూ సరే సరే అన్నారు. మళ్ళీ మాయ కప్పుకుంది వీడికి. రథం బయలుదేరింది. ఇంకా బాగా పొద్దు ఉండగానే మధురానగరం చేరింది. వెనకాల వస్తున్నటువంటి ఇతర గోపాల నాయకులంతా సూర్యుడు ఎర్రబడే సమయానికి మధురానగరం చేరారు. కొంచెం ఆలస్యంగా చేరారు. అక్రూరుడు శ్రీకృష్ణ బలరాములను ముందుగా తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆయన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, నాయనా, ముందుగా మీ నాన్న వసుదేవుణ్ణి చూద్దామని మీరు అనుకుంటున్నారేమో. అది అంత మంచి పని కాదు. వృద్ధుడైన వసుదేవుణ్ణి కంసుడు చాలా విధాలుగా అవమానిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, హింసిస్తున్నాడు. అందుచేత కొంచెం ఉపాయంగా మీరు ఈ ఊరిలో వ్యవహరించాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు, అయ్యా, మీరు ఒప్పుకుంటే ఊరు చూడటానికి పోదామని ఉంది. అలా రాజధానిలో నడుస్తూనే కంసుడు ఊహించని విధంగా కంస సభాభవనంలోకి సరాసరి ప్రవేశిస్తాం అన్నాడు. అక్రూరుడు లోపల శ్రీకృష్ణుడికి నమస్కారం పెట్టుకొని లోపల పెట్టుకుంటున్నాడు. పైకి మాత్రం ఒప్పుకోవటం లేదేమిటో. సరే అని వారిద్దరిని ఊరిలోకి పంపించి తాను కంసుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ బలరాములు మదించిన ఏనుగుల్లాగా రాజవీధిలో సగర్వంగా నడవటం మొదలుపెట్టారు. కొంచెం దూరం వెళ్ళేసరికి రాజుగారి బట్టలు ఉతికే చాకలి కొట్టు కనిపించింది. ఆ రజగుణ్ణి చూడంగానే బలరామకృష్ణులు ఇద్దరూ అతని దగ్గరికి వెళ్ళి, మాకు సరిపోయే మంచి బట్టలు ఇవ్వోయ్ అంటూ డబాయిస్తూ అడిగారు. ఆ రజకుడు ఆశ్చర్యంగా వీరి వంక తేరిపార చూశాడు ఒక్క పర్యం. వీళ్ళని చూడగానే వీళ్ళు పల్లెటూరు బైతులని అతనికి తోచింది. దాంతో అతనికి ధైర్యం పెరిగి ఇలా అన్నాడు, ఏ అడవిలో పుట్టారా మీరు? ఏ జంతువులతో కలిసి పెరిగారు మీరు? ఇవి ఎవరి బట్టలు అనుకుంటున్నారు మీరు? ఏం అట్లా అడుగుతున్నారు మీరు? రాజాదిరాజు కంస మహారాజు గారివి. ఈ కొట్టులోకి అడుగు పెట్టడానికే ఈ ఊరిలో ఎవరికీ దమ్ము చాలదు. అలాంటిది మీరు నా కొట్టులోకి వచ్చి నన్నే డబాయిస్తారా? బహుశా మీకు ప్రాణాల మీద ఆశ లేదనుకుంటున్నా అన్నాడు. రజకుడు ఈ మాట అంటూ ఉండగానే శ్రీకృష్ణుడు కస్సున చెయ్యి పైకెత్తి అతడి తల మీద ఒక పిటికిటి పోటు పొడిచాడు. చిన్నగా ఇట్లా అన్నాడు అంతే. ఆ పోటుకి అతడి తల రెండు ముక్కలైంది. ఒకటి మొట్టికాయ అంటామే, అంతే అండి, రెండు ముక్కలైపోయింది వాడి తలకాయ. అది చూసి అతని భార్యలు ఇతర పరివారం బెంబెత్తారు. గుండెలు బాదుకుంటూ బోరు ఏడ్చుకుంటూ కంసుడికి ఫిర్యాదు చేయడానికి పరుగులు తీశారు. ఎవరో ఇద్దరు భార్యలు వచ్చారు, నా మొగుడిని తలకాయ మీద కొట్టారు, పడిపోయాడు. శ్రీకృష్ణ బలరాములు ఇదేమి పట్టించుకోకుండా తమకు వచ్చిన బట్టలు తీసుకొని తొడుక్కొని అక్కడి నుంచి ఇదేమి పట్టించుకోకుండా తమకు వచ్చినటువంటి ఎవరెవరికి ఏ వస్తుందో చేతికి వస్తుందో వచ్చిందంతా నచ్చిందంతా బట్టలు కట్టుకున్నారు, తొడుక్కున్నారు. పూలమాలను అమ్మే పూల వీధికి వెళ్ళారు. అక్కడ
గుణకుడు అనేటువంటి పూల అంగడివాడు ఒకడు కనిపించాడు. ఏమవుతుందో వీడి కథ. శ్రీకృష్ణ బలరాములు వాడి దగ్గరికి వెళ్ళి పూలమాలలు ఇమ్మని పూర్వంలాగానే దబాయించారు. ఆ గుణకుడికి ఈ పిల్లలను చూసేసరికి ఎందుకో చాలా సంతోషం కలిగి కోరినవన్నీ పూలమాలలు ఇచ్చేశాడు. శ్రీకృష్ణుడు సంతోషించి మీ ఇంట్లో ధనలక్ష్మి రాసులు రాసులుగా నివసిస్తుందని ఆశీర్వదించాడు. వాడికి అట్లా చేశాడు. వాడు ఇవ్వలేదు కదా, గుడ్డలు ఇచ్చుంటే వాడికి ఇచ్చేవాడేమో. పూలన్నీ ఇచ్చేశాడు. కొట్టులో ఉండే పూలన్నీ ఇచ్చి అలంకారం చేశాడు. నీ ఇంట్లో లక్ష్మి నివసించుగాక అని ఆశీర్వదించాడు. గుణకుడు వంగి శ్రీకృష్ణుడిని నమస్కరించాడు. గుణకుడు వీరిద్దరూ ఎవరో యక్షులని మానవ రూపంలో వచ్చారని భావించి కంస భయం వలన పైకి ఏమీ అనుకోకుండా మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో గంధపాత్రలు పట్టుకొని వస్తున్నటువంటి గూని యువతి ఒకటి శ్రీకృష్ణ బలరాములకు ఆ వీధిలో కనిపించింది. ఒక గూనంగా నడుచుకుంటూ బంగారు పాత్రలో గంధం తీసుకొని వచ్చేటువంటి ఒక గోని కనపడింది. శ్రీకృష్ణుడు ఆమె దగ్గరికి వెళ్ళి, నీ కళ్ళు పద్మంలాగా ఉన్నాయే గూనిదానా, ఈ గంధాలు ఎవరి కోసం తీసుకుపోతున్నావు గూనిదానా అన్నాడు. గూనిదాని దగ్గరికి వెళ్ళి వంగి చూసి, చిన్నపిల్లడే కదా, కొంటి చేష్టాలతో ఆ కళ్ళను చూసి ముసల్దాంది, ఏంటి నీ కళ్ళు పద్మాల్లాగా ఉన్నాయే అన్నాడట. ఈవిడి కొంచెం సిగ్గులాగా ఉంది గూని అయినప్పటికి కూడా. శ్రీకృష్ణుడు పలకరింపుకు ఆ గూనిది చిరునవ్వులు చెందిస్తూ, ఎప్పుడు అట్లా ఎవరూ పలకరించలేదు ఆ గూనిదాన్ని. ఏ గూని 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 అనేవాళ్ళు. సుందరంగా ఉన్నావే, ఆహాహాహా, రాజుగారి స్నానగృహానికి వెళుతున్నాను, అయినా సరే నిన్ను చూస్తే నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. నీకు కావాలంటే ఈ గంధాలు నువ్వే తీసుకో. వాడి ముఖం వాడికెందుకు గంధం, నీకు ఇస్తేనే బాగుంటుంది. నువ్వు ఈ ఊరికి కొత్తల్లే ఉంది, ఈ ఊళ్ళో నన్ను తెలియని వాళ్ళు లేరు, నా జోలికి ఎవరు రారు. నా పేరు కుబ్జా అంటారు, గూని గూని అంటారు. నేను కంసమహారాజు రాజుకి రాణికి ప్రియమైన దాసిని అన్నది. శ్రీకృష్ణుడు ఆమె వంక కొంటగా నవ్వుతూ, మేమిద్దరము మల్లయుద్ధ వీరులం, మీ ఊరికి అతిథులుగా వచ్చాం. ఈ ఊళ్ళో గొప్ప ధనస్సు ఉందంటే చూద్దామని వచ్చాం. మా ఇద్దరికీ కావలసిన రంగురంగుల గంధాలు నువ్వే మాకు ఒంటికి అనులేపన చెయ్యి అన్నారు. ఎందుకంటే ఆవిడ దగ్గర చాలా ఉన్నాయి, చాలా పెట్టుకొని ఉంది, అన్నీ బంగారు డబ్బాల్లో పెట్టుకుంది, రంగురంగుగా ఉన్నాయి. ఒకటి చందనము, శ్రీగంధము, రక్తచందనం. అందుకని మా ఇద్దరికి కావలసిన రంగురంగుల గంధాలు నువ్వే మాకు ఒంటికి అనులేపన చెయ్యి అన్నాడు. ఆ కుబ్జ సంతోషంగా ఆ పని చేసింది. ఆహా, ఆవిడెంత అదృష్టవంతరాలు. కుబ్జ అయినప్పటికీ ఆ పనికి శ్రీకృష్ణుడు సంతోషించి దాని గూని భాగం మీద తన ముని వ్రేళ్లతో మెల్లగా ఒకపారి అట్లా అన్నాడట. గూని మీద ఒత్తి కింద తట్టు పాదాలకు తన పాదాలు ఆనించి నొక్కి ఒక్కపారి ఇట్లా అన్నాడు గడ్డంతో. ఆ స్పర్శకు ఆ గూనిదాని వీపు సాపిగా మారిపోయింది. ఆమె నిటారుగా నిలబడ్డది. కుబ్జ ఆనందానికి అంతే లేదు. ఆమె శ్రీకృష్ణుడు చేయి పట్టుకొని సిగ్గుపడుతూ, నన్ను స్వీకరించు అంది. శ్రీకృష్ణ బలరాములు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ నిర్భయంగా చప్పట్లు కొట్టుకుంటూ ఆ కుబ్జ చేతిని విడిపించుకొని అక్కడి నుంచి రాజభవనం వైపు అడుగులు వేశారు. అమ్మో, వదిలితే చాలని ఒడిపించుకున్నారు. ఆ కుబ్జ చేయి పట్టుకుంది, నన్ను మోహించు, నన్ను పట్టుకో, నన్ను వరించు అని. అన్యం ఎక్కడొచ్చింది అని చెప్పేసి విడిపించుకొని పరిగెత్తారు. అక్కడ వారికి అనుకోకుండా తాము వెతుకుతున్నటువంటి ధనుష్యాల కనిపించింది. వాళ్ళు సింహంలాగా దర్జాగా నడుచుకుంటూ
అక్కడ ఉండేటువంటి కాపలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, ఇక్కడేదో గొప్ప ధనుస్సు ఉందని వింటున్నాం కదా, ఆ ధనుర్యాగానికి అదే ముఖ్యమైన కేంద్రం అని వింటున్నాం కదా, అది చూడాలని ఉంది, నీకు ఇష్టమైతే చూపించు అన్నారు. ఆ ఆయుధ పాలకుడు సగౌరవంగా వెళ్ళి వీళ్ల వంక ఒకపారి చూశాడు. ఇదిగో ఈ ఎదురుగుండా ఉన్నదే మీరడిగే ధనస్సు, దీన్ని దేవతలు కూడా సంధించలేరు, మా మహారాజు గారు ఒక్కరే దానికి సమర్థులు, దీనికి ఏమనుకుంటున్నారో అన్నాడు. లేత పిల్లవాడుగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందించుకుంటూ ముందుకు అడుగులు వేసి ఎడమ చేత్తో ఆ ధనస్సును పైకెత్తి కుడి చేతితో వింటి నారిని పైకి తీసి వింటి కొప్పుకు తగిలించిన బాణం లేకుండానే ఆ వింటి నారిని బలంగా లాగుతూ ఆ ధనుస్సును చాలాసార్లు గట్టిగా వంచాడు. అలా 4-5 సార్లు వంచేసరికి శ్రీకృష్ణుడి ఎడమ పిడికిలి దగ్గర ఆ ధనుస్సు పెద్ద శబ్దం చేసుకుంటూ ఘట్ ఘట్ అని విరిగిపోయింది. ధనస్సు విరిగిన శబ్దం ఆ చుట్టుప్రక్కల మారుమ్రోగింది. భూమి కంపించినట్లయింది. ఆ ఆయుధ రక్షకుడికి భయంతో చెమటలు పోశాయి. వాడు పరుగు పరుగున కంసుడి దగ్గరికి వెళ్ళి వణికిపోతూ, మహారాజా, ఎవరో 2 కొత్త కుర్రవాళ్ళు వచ్చారు, ఒకడు తెల్లగా ఉన్నాడు, ఒకడు నల్లగా ఉన్నాడు, అందులో నల్లవాడు పెద్ద ధనస్సు విరిచిపారేశాడు, ఏనుగు చెరుకుగడను విరిచినట్లు విరిచేశాడు, విరిచేసి నిర్భయంగా అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు, అతనెవరో నాకు తెలియదు అని విన్నవించాడు. అది విన్న కంసుడు పైకి గంభీరంగా ముఖం పెట్టుకొని ఆయుధ పాలకుడిని పంపించేసి తాను మౌనంగా ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. కంసుడి మనసంతా వికలమైపోయింది. అతడు తన ఏకాంత గృహంలో ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచించాడు. అరరే, ఇంతమంది వీరులు చుట్టూతా ఉండగా ఒక పసివాడు వచ్చి ధనస్సు విరిచేసి నిర్భయంగా వెళ్ళిపోయాడా? ఈ పని ఎవడు చేయగలడు? నేను ఇన్నాళ్లుగా ఎవడి కోసం వెతుకుతున్నానో వాడు వీడే అయి ఉంటాడు. నేను వీడి కోసమే దారుణ కృత్యాలు చేశాను. చెల్లెలి సంతానాన్ని 6 స్వహస్తాలతో చంపేశాను. దైవాన్ని నా పురుష ప్రయత్నంతో తారుమారు చేయాలని చూశాను. అది సాధ్యం కాదనిపిస్తుంది. నారదుడు చెప్పిన మాటే నిజమవుతుందేమో అని ఆలోచించసాగాడు. కంసుడు ఇలా కొంతసేపు ఆలోచించి ఇక్కడ కూర్చుంటే లాభం లేదని తల విదులుచుకొని ధనుర్యాగం దగ్గర ఉన్నటువంటి ప్రేక్షక మంటపం వైపు వెళ్ళాడు. ఆ ప్రేక్షక మంటపం అద్భుతంగా అలంకరించబడింది. అక్కడ వేదికలను శిల్పులు చాలా ఆదరంగా రూపొందించారు. అందంగా ఆ వేదికల క్రింద స్తంభాలను, ఆ స్తంభాలలో మళ్ళీ ఉపస్తంభాలను కళాత్మకంగా చెక్కారు. ఇక ప్రేక్షకుల ఆసనాలలో రాజులు కూర్చునే ఆసనాలు మరింత సుందరంగా రూపొందించిన, జనసామాన్యం కూర్చునేందుకు ఆసనాలు విస్తారంగా ఉన్నాయి. ఎన్ని వేల మంది వచ్చినా కూర్చునేందుకు, వారు అటు ఇటు నడిచేందుకు తగిన ఏర్పాట్లన్నీ విస్తారంగా ఉన్నాయి. ఆ ఏర్పాట్లన్నీ పరిశీలించిన కంసుడు తన చుట్టూ ఉన్న అధికారులను కొన్ని కొత్త ఆజ్ఞలు జారీ చేశాడు. ఉదయం తెల్లవారేసరికి ఆ ప్రేక్షక మందిరాన్ని, ఇక్కడి ఆసనాలను, ఇక్కడి వేదికలను మరింత సుందరంగా అలంకరించండి. వేదికల చుట్టూ రంగురంగుల వస్త్రాలను పరదాలుగా కట్టండి. ఆసనాల బారుల మధ్యలో అక్కడక్కడ బంగారు మంచినీటి కుండలు నిలబెట్టండి. ఆ కుండలు అందరికీ కనిపించేటట్లుగా ఎత్తైన పలకాల మీద, అనగా టేబళ్ల మీద ఉంచండి. కొన్ని చోట్ల రకరకాల పళ్ళరసాలు ఉంచే ఏర్పాట్లు చేయండి. కొన్ని చోట్ల రకరకాల ఉపహారాలు అందించే ఏర్పాట్లు చేయండి. మల్ల యుద్ధంలో నియమాలు తెలిసి
మల్ల యుద్ధాలను పరిశీలించగల యుద్ధ పరిశీలకుల్ని ఆహ్వానించి వారిని తగిన స్థానాల్లో కూర్చోబెట్టండి. నగరంలో ఉండే మల్లులందరినీ వచ్చి కూర్చోమని ఆజ్ఞాపత్రాలు పంపించండి అని చెప్పాడు. ఈ విధంగా ఆజ్ఞలు జారీ చేసినటువంటి కంసుడు అక్కడి నుంచి మళ్ళీ తన నివాస భవనానికి వెళ్ళి నగరంలోని మల్ల యుద్ధ వీరుల్లో ఉత్తములని పేరుగాంచిన చాణూరుడు, ముష్టికుడు అనే ఇద్దరు మల్ల యుద్ధ వీరులను తన భవనానికి పిలిపించుకున్నాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.